మీరు గత వారం రోజుల క్రితం మాట్లాడుతూ కొన్ని శక్తులు నన్ను జగన్కు దూరం చేశాయి, వైసీపీ పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఒకరిని అని చెప్తున్నారు. ఎవరు సార్ అసలు ఆ శక్తులు ఎవరు? ఎందుకు పేరు చెప్పండి సార్, వద్దు, అడగవద్దు, ఇంకా కాంట్రవర్సీకి దింపొద్దు. నేను వాదాపు చేసిన నేనండి, నాయకత్వం వహించిన నేను. రాష్ట్ర చరిత్రలో మా వాదార్పు ఎక్కడ లేదు సార్. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ ఫౌండర్లో నేను ఒకడు ఉండాలా, కొన్ని శక్తులు బలంగా పనిచేసాయి సార్. నాకు కుటుంబ రాజకీయాలు తెలియదు సార్, నాకు అంత ఫెయిర్. అయ్యో మొక్కమే మాట్లాడతాను. శక్తులు ఇంకా పార్టీలోనే ఉన్నాయా సార్? ఉన్నాయా లేదా అని ఆయన అడగవద్దు. ఓకే, నో కామెంట్ సార్. అయ్యా అంటే వాళ్ళ గురించి వద్దని మాట్లాడండి. ముద్రగడ పద్మనాభం అంటేనే కాపు ఉద్యమం సమయంలో చూసాం. అసలు చంద్రబాబు నాయుడుకి ముద్రగడ పద్మనాభంకి ఉన్న పంచాయతీ ఏంటి? గతంలో మీరు టీడీపీలో ఎంపీగా పనిచేశారు, ఆ సమయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏంటి పంచాయతీ ఏంటి చంద్రబాబుకి ముద్రగడకి? పంచాయతీ ఏం లేదు సార్, ఆయన నన్ను బాగా చూసుకోడు సార్. కానీ వారు ఇచ్చిన హామీని అడగడం కోసం రోడ్డు మీద వస్తే ఘోరాతి ఘోరంగా అవమానం చేయించాడు సార్. మామూలు అవమానం కాదు సార్. మా జాతి పిల్లలందరినీ లాఠీలతో కొట్టడం సార్. మా ఇంటికి మీద దాడి చేయించారు సార్. 24 అవర్స్ కూడా అవ్వలేదు దేశ స్టార్ట్ చేసి. తలుపులు బదగొడిచారు సార్. తలుపులు తోసుకొచ్చేసేసి మా మిస్సెస్ మెడలో మంగళసూత్రం తెంపేసేసి జుట్టు మెల్లి తిప్పి నోడి మీద తినటం అండి, నా కోడలను కొట్టడం అండి, నా కొడుకుని కొట్టుకుని తీసుకెళ్ళటం. అయ్యా మా చెన్నై గురు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అన్ని పనేటరా అని. అయ్యా మా బామ్మ తినండి, ఘోరాతి ఘోరంగా ఎందుకు అవమానించారో అర్థం లేదు సార్. నాకు ఇంక పంచాయతీ ఏమీ లేదు. వారు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగాను అంతే రోడ్డు మీద వచ్చి. అది తప్ప సార్? హామీ ఎందుకు ఇవ్వాలండి? హామీలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదా? హామీలు ఇచ్చారండి, ఇచ్చిన తర్వాత కూడా నేను ఊరుకున్నా సార్. వద్దు మనకెందుకు, 94లో గుణపాఠం చెప్పారు కదా ఈ కాపులు, అందరిని ఓడించేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, విజయప్రసాద్ ఓడిపోయారు, బోస్ గారిని ఓడించేశారు, నన్ను ఓడించేశారు. ఇంకా మనకు వద్దనుకుంటే ఈ దాస్ గారు, ఆర్ఎన్ ప్రకాష్ గారు పదే వచ్చి నేను తోట తిరుమతి గారికి అప్పచెప్పండి నాయకత్వం, వారి దమ్ము ధైర్యాన్ని ఉన్నాయి, నాకు ఓపిక లేదు నాకు అంటే వారు కూడా సుముఖంగా లేకపోవడంతో నన్ను పట్టుకుని లాక్కొచ్చారు సార్. పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉండవు సార్ చంద్రబాబు? మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేసినప్పుడు 2 సార్లు మీకు బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చాలా బాగా చూసేవాడు సార్. వారు బాలయ్య గారిని, యనమల రామకృష్ణ గారిని, బొడ్డు భాస్కరరావుని పంపించి 3-4 సార్లు పార్టీలోకి ఆహ్వానించారు సార్. 2 రాజ్యసభ టికెట్లు అడిగితే 2 రాజ్యసభ ఇచ్చారు సార్ ఆయన. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత నా మీద కష్ట సాధింపు స్టార్ట్ చేశారు సార్. ఘోరాతి ఘోరంగా అవమానించారు సార్. వారికి తోడు మా నాయకుడు, మా కాపుల నాయకుడు అంటున్నారు చూసారా, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా నన్ను ఏ పార్టీ అయితే అవమానించారో, ఎవరైతే అవమానించారో వారి పక్కన చేరిపోవటం, ఉద్యమం ఉన్నంతకాలం వారి పక్కనే ఉండి అయ్యా ఉధృతం చేస్తుంటే వారు ఎక్కడున్నా కళ్యాణ్ గారండి ఎలికట్ పంపించి పిచ్చకమని పంపించి తెప్పించుకోవడం, ఆ విధంగా చాలా బాధ పెట్టారు సార్. ఎన్ని ఇంకా చెప్పినా ఉపయోగం లేదు, అనవసరం అండి. మడుగులో దాక్కున్నాడు సార్, మడుగులో దాక్కుని అపకారం చేశారు సార్ ఉద్యమానికి. ఒకరు వచ్చారు హీరో గారు, ఎవరండి హేమ గారు వచ్చారు, ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు సార్. నారాయణరావు మాత్రం ప్రేమ చూపించేవారండి, ఆరోగ్యం శాఖ నుంచి రాపోయారు సార్. సినిమా వాళ్ళ మీద కూడా మీరు మాట్లాడుతూ కామెంట్ చేశారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారని. అసలు ఏంటి సార్ దాని అర్థం ఏంటి? సినిమా వాళ్ళతో వాళ్ళు అలా ఉండడానికి ఏమనుకుంటున్నారు దాని అర్థం? ఎన్ని కామెంట్ చేయను సార్, నాది సినిమా ఫీల్డే. వాళ్ళ గురించి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చెప్పేవారు సార్. 50 రోజు 100 రోజు సినిమా ఆడుతుంటే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, చిన్న హీరోలు, హీరోయిన్స్ వచ్చేవారు వాళ్ళకి. ఏమండి బాబుడ గారు రండి మద్రాసు అనేవారు మాట అండి. అయ్యా పక్కనున్న స్టాఫ్ ఏమో ఇప్పుడు రాకుండా సుమా గోర్ఖాలు పీకలు తోహేస్తారు బయటికి, గోర్ఖాలు పీకలు తోహేస్తారండి. అయ్యా ఎప్పుడు ఎవరు చెయ్యే కరగటం ఉండదు మా సార్ ఇళ్ళల్లో అని చెప్పి, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు,
అని వాళ్ళే చెప్పేవారు సార్. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా సార్? నేను ఇప్పుడు వెళ్ళలేదు సార్. ఇంకా వాళ్ళ కూడా ఉన్న సిబ్బంది నీరుగా వచ్చేవారు సార్. రాకండి రాకండి పీకొట్టు తోసేస్తారు. గోర్ఖాలు ఉంటారు, అప్పుడు గోర్ఖాలు ఉండేవారు సార్. మీరు సినిమా ఫీల్డే కదా, సినిమా ఫీల్డ్కి మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా వాళ్ళతో రిలేషన్ ఉన్నప్పుడు? రిలేషన్ లేదు సార్. లేదండి, వాళ్ళు కూడా ఉన్నవారు మమ్మల్ని గాలిప్పేసేసి క్లోజ్ చేసేవారు సార్. రావద్దు సార్, అవమానం పాలు అవుతారు, మీరు రావద్దు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు, ఇంటర్వ్యూ కాదు ఇంకా పీకొట్టు తోసేస్తారు బయటికి అని చెప్పేవారు సార్. ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను.